ఇవాళ నేను చూపించే కూర అండి వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, మామిడికాయలు అండి. వాటర్ తీసుకొని ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని ఇవి మంచి కట్ చేసుకోవాలండి. చెక్కు తీసుకోవాలి, మామిడికాయలు కూడా చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం మంచిగా దంచుకోవాలి, కచ్చపచ్చగా దంచుకొని ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 స్పూన్లు గరిటెలు, చిన్న గరిటెతోటి ఒక 3 గరిటెల ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత వేడెక్కాక ఆవాలు కొన్ని కొంచెం అవి చిటపట అన్న తర్వాత జీలకర్ర, అది కూడా వేగాక ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి, అటు ఇటు అని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఎల్లిపాయలు ఉన్నాయి కదా దంచుకున్నాయి, ఆ ఎల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా అటు ఇటు ఇది చేయాలి. మొత్తం వంకాయలన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత బాగా కొంచెం మగ్గినట్టు అవుతాయి కదా, మగ్గాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఈ మామిడికాయలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇవి ఒక 5 నిమిషాలు ఇవి కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం అండి, ఉప్పు కారం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కూడా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ పోయాలండి. కొంచెం మామిడికాయలు అవి మంచిగా మగ్గాలి కదా, వాటర్ పోయాలి. ఈ తెల్ల వంకాయలు బాగుంటాయండి, ముళ్ళైన పర్లేదు, తెల్ల అయినా బాగుంటాయి, చాలా బాగుంటుంది. టేస్టీ వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అండి.